బీరువా నిండా చీరలు ఎన్నున్నా ఇంకో పట్టు చీర కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది మా అక్కలకు. 7 వారాల నగలున్నా ఇంకా కొత్తగా ఏదైనా నగ చేపించుకోవాలి అనిపిస్తుంది కొందరికి. మా అక్కలకు ఇష్టమైన గా రెండే మరి. దుఃఖం పోయిర్రా అంటే 100 రంగులు 100 రకాల డిజైన్లు చూస్తారు. పెండిళ్ళు దావతులకు పోతే ఎవరు ఎసొంటి చీర కట్టిండ్రు ఎసొంటి నగలు పెట్టిండ్రు అని దేవులాడుతుంటారు. ఇంకా ఎక్కువ చెప్పను కానీ అసలు ముచ్చటైందో చూడుర్రి. అంచుకు గులాబీ రంగు, నడుమిట్ల బంగారు రంగు, చెమక్కుమంటుందిలే చీర. బంగారు రంగు కాదుల్లో, నియంగా బంగారం చీరనే. తెలంగాణలో ఫస్ట్ టైం మగ్గం మీద బంగారం చీర నేస్తున్నాడట సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ అన్న. 4 గ్రాముల జరితోని బంగారు పట్టు చీర నేస్తున్నాడు. పట్టుకు బంగారానికి కలిపి చీర తయారైతానికి 1,80,000 రూపాయలు ఖర్చు అవుతుందట. మళ్ళా ఇది మామూలు మగ్గం కాదుల్లో, కరెంటుతోని నడిచే జకట్ డబుల్ పేటి మగ్గం. 2 నాడలతోని మగ్గం నడుస్తది. హగో ఫస్ట్ ఓ పారి చుంచు గుంజితే మీదున్న నాడే అటు పోతుంది, మళ్ళో పారి ఈ చుంచు గుంజితే కిందున్న నాడే అటు ఉరుకుతుంది. రాష్ట్రంలా గిసొంటి మగ్గం మీద చీరనేసుడు ఇదే మొదలట. హరిప్రసాద్ అన్న పనితనం తెలిసి మహారాష్ట్రలా ఓ సావుకారి గీ బంగారి పట్టు చీర నేపిస్తున్నాడు. మునుపు అగ్గిపెట్టెల పట్టే పట్టు చీరే, దబ్బనంలో దూరే చీరే, పట్టు పితాంబర్లతోని చీరలు నేసిండట. బుడ్డ కరెంటి మగ్గం, రాట్నం, చేనేత మగ్గం సుత తయారు చేసి ఫేమస్ అయిండు. ఎలక్ట్రానిక్ జకాడు తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా చేనేత మగ్గంపై డబుల్ బెడ్తోని వేయడం చాలా సంతోషంగా ఉంది. మాలాంటి నిరుపేద చేనేత కళాకారులను ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సిరిసిల్ల నుండి ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. నెల రోజులైతుందట చీరనే బట్టి. సర్కార్కెళ్లి సాయం అందుతే ఇసొంటి మగ్గాలు ఇంకిన్ని తయారు చేపించి కడమ నేతన్నలకు సుత ఆసర కావచ్చు, చేనేత కళకు ఇంకింత గుర్తింపు దేవచ్చు అనేది అన్న ఆపోచన.